మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. అండ్ కోర్ట్ మూవీ చూడడం జరిగింది. ఎలా ఉంది అసలే ఈ కోర్టు పంచాయతీలు సరిగ్గా డీల్ చేస్తే ఓకే, కాస్త బిడిసి కొట్టిందా సినిమా బిడిసి కొట్టేసినట్టే. అందులోనూ మన నాని ఈ సినిమా నచ్చకపోతే మీకు అసలు సినిమా నచ్చలేదంటే నా హిట్ 3కి వెళ్ళొద్దు అని చెప్పి చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో అందరూ ఎలర్ట్ అయిపోయి కోర్టుకి వెళ్ళడం జరిగింది. అది కూడా పెయిడ్ ప్రీమియర్స్ చేస్తుంటే చాలా చోట్ల హౌస్ఫుల్ అంట. తెలుసా మీకు ఈ విషయం? ఎందుకంటే సినిమా అంత బాగుంది, కంటెంట్ నిజంగానే ఫ్రెష్ గా ఉంది. అండ్ ఇందులో మెయిన్ సినిమాటోగ్రాఫర్ సినిమాని చూపించిన విధానం చాలా బాగుంది. మన దినేష్ పురుషోత్తమన్ గారు మహారాజా, లవ్ టుడే సినిమాలకి సినిమాటోగ్రఫీ చేసిన ఆయన ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ అనమాట. అండ్ రామ్ జగదీష్ కథని చాలా అద్భుతంగా రాసుకున్నారు. ఒక చిన్న లవ్ స్టోరీ, దాని చుట్టూరు జరిగినటువంటి కథని ఒక పాక్సో యాక్ట్ జోడించి, సో ఎలా ఉంటుంది కోర్టులో కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, పాక్సో యాక్ట్ ఎలా ఉంటుంది, నిజంగా ఒక నిర్దోషి పాక్సో యాక్ట్ గురైతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది మనకి చాలా నీట్ గా చాలా డీటెయిలింగ్ గా చూపించారనమాట. ఎక్కడ కూడా మీరు బోర్ కొట్టరు. ఎన్నో సిచ్యువేషన్స్ లో చప్పట్లు కూడా కొడతారనమాట చూస్తున్నంతసేపు. ఈ మంగపతి క్యారెక్టర్ చూసినంతసేపు ఈడెవ్వడ్రాయుడు లాగ్ గోపు మీద కొట్టాలి అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ చేశారు మన శివాజీ గారు. ఆయన యాక్టింగ్ తో అంత అద్భుతంగా యాక్ట్ చేశారనమాట. ప్రతి ఒక్క క్యారెక్టర్ బ్యూటిఫుల్ గా ఉంది. హర్ష గాని, మన హర్ష రోషన్ గాని, శ్రీదేవి గాని, అండ్ హర్షవర్ధన్ గారు గాని, సాయి కుమార్ గారు గాని, ప్రియదర్శి గాని, ఎవ్రీవన్ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. శుభలేఖ సుధాకర్ గారు గాని అందరూ అంత బాగా యాక్ట్ చేశారనమాట. సినిమా నిజంగానే మీరందరూ వెళ్తే ఒక ఇంటెన్స్ లోకి మీరు వెళ్ళిపోతారు. బయటకు వచ్చాక జాబిలిని అలాగే మన చందుని గుర్తుపెట్టుకుంటారు. అండ్ సూర్యతేజ, లాయర్ సూర్యతేజ అని కూడా మనం గుర్తుపెట్టుకుంటాం అనమాట. సో పైసలు ఉండి ఏ సినిమాకి వెళ్ళాలి అని ఆలోచిస్తూ మంచి సినిమాయే చూడాలనుకుంటే మాత్రం మర్చిపోకుండా కోర్టుకి వెళ్ళిపోండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి హేమ హంగామా.